హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఆల్ మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ అడిగేది ఒక సింపుల్ క్వశ్చన్. మ్యామ్, నా హ్యాండ్ రైటింగ్ అంతా బాగా లేదు, అయితే బోర్డ్ ఎగ్జామ్ లో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ లో మార్క్స్ ఏమైనా కట్ చేస్తారా? హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అంటే మార్క్స్ ఏమైనా తగ్గుతుందా? అంటే బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఇస్ ఈక్వల్ టు లెస్ మార్క్స్. సో ట్రూత్ ఏంటి అంటే, మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటే మంచిది కాదా? ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. మీరు లైక్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ లో రాస్తున్నారు అంటే అఫ్ కోర్స్ దట్ ఈస్ ద బిగ్ అడ్వాంటేజ్, మంచిది. కానీ కొంతమందికి సమ్ స్టూడెంట్స్ దే డోంట్ హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. సో అప్పుడు ఏం చేసుకోవాలి? హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోతే మార్క్స్ పరిస్థితి ఏంటి? అవన్నీ నేను చెప్తాను. ఇవన్నీ ఎగ్జామ్ కరెక్షన్ పేపర్ మిత్స్ అన్నమాట. సో యాక్చువల్లీ నిజం ఏంటి, ట్రూత్ ఏంటి మనకు తెలుస్తుంది. బట్ బిఫోర్ దాట్ హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడతాను. ఒక 5 minutes లో ఫినిష్ చేసేస్తాను ఈ వీడియో. కానీ మోస్ట్ ఆఫ్ యూ ఆస్క్డ్ ఫర్ వన్ థింగ్, అది కూడా నేను చెప్తాను. దెన్ వీ విల్ లైక్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హ్యాండ్ రైటింగ్ విషయం, ఈ బుక్ మన ఛానల్ లో మిషన్ 600 బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఆ సందర్భంలో ఈ బుక్ కూడా లాంచ్ అయింది. సో ఈ బుక్ ఇట్ వాస్ ఓన్లీ అవైలబుల్ ఫర్ మిషన్ 600 స్టూడెంట్స్. కానీ మీ అందరి కోసం ఒక బిగ్ గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఫర్ యూట్యూబ్ స్టూడెంట్స్ ఆల్సో. సో ఒక మినిమల్ ప్రైస్ తో ఈ బుక్ యూట్యూబ్ స్టూడెంట్స్ కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది బడ్జెట్ ప్రాబ్లం ఆర్ సమ్ ప్రైస్ ఇష్యూ అని, ఫైనాన్షియల్ ఇష్యూ అని రిక్వెస్ట్ చేశారు. అందుకే మెనీ ఆఫ్ దెమ్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ ది మిషన్ 600 బ్యాచ్. సో మిషన్ 600 కోర్స్ కాకుండా, మిషన్ 600 బ్యాచ్ కాకుండా ఈ బుక్ ఓన్లీ ఈ బుక్ దొరకదా అని కొంతమంది అడిగారు. ఓకే, సో అందుకే ఈ బుక్ ఇప్పుడు యూట్యూబ్ స్టూడెంట్స్ కి కూడా అవైలబుల్ ఉంటుంది. సో ప్రైస్ ఎంత, లాంచింగ్ ఎప్పటి నుంచి అవైలబుల్ ఉంటుంది, అవన్నీ మీకు 31st January రోజు 8 PM కి ఉన్న సెషన్ లో తెలుస్తుంది. ఓకే, సో తప్పకుండా ఈ లైవ్ సెషన్ జాయిన్ అవ్వండి. ఒక చిన్న లైవ్ సెషన్, దాంట్లో మీకు ఈ బుక్ ఏ ప్రైస్ లో దొరుకుతుంది, ఈ బుక్ లో ఫీచర్స్ ఏమేమి ఉంటాయి, అండ్ ఈ బుక్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ మీకు తెలుస్తుంది. సో లాస్ట్ ఇయర్ పేపర్స్, గెస్ట్ పేపర్స్, మాక్ పేపర్స్, మోడల్ పేపర్స్, షార్ట్ నోట్స్ ఆఫ్ ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ సబ్జెక్ట్, ఇవన్నీ ఈ బుక్ లో ఉంటుంది. మోర్ డీటెయిల్స్ కోసం మీరు లైవ్ జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్ టైం టు టైం ఏదైతే ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఉంటాయి అవన్నీ నోటిఫికేషన్స్ మీకు తెలుస్తుంది. సో నౌ లెట్ us మూవ్ ఇన్ టు ద టాపిక్. సో టాపిక్ మనది ఏంటంటే, నా హ్యాండ్ రైటింగ్ వర్స్ట్ అని ఒక స్టూడెంట్ మెసేజ్ చేశాడు. మ్యామ్, నా హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగాలేదు, బట్ ఐ ఆమ్ ఎ గుడ్ స్టూడెంట్, నేను మంచిగా చదువుకుంటాను, మంచిగా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరినీ, ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ నాట్ ఇన్ హ్యాండ్ రైటింగ్. ఓకే, సో మనం ఏం చేయలేం. కొంతమంది దే హ్యావ్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, ఓకే, నథింగ్ కెన్ బి డన్. కానీ ఇంప్రూవ్మెంట్ చేయొద్దా? ఏం చేయాలి? హ్యాండ్ రైటింగ్ బ్యాడ్ ఉందా, 90% తెచ్చుకోవచ్చా, పాసిబుల్? సో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయొద్దా? అయితే బ్యాడ్ ఉంది అంటే ఎలాగో 90% వస్తుంది. సో ఐ నిడ్ నాట్ ఇంప్రూవ్ ద హ్యాండ్ రైటింగ్. సి, ద వెరీ ఫస్ట్ థింగ్ ఇస్ యూ మస్ట్ ఇంప్రూవ్ ద హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయొద్దా? చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కానీ మీరు ఒక కాలిగ్రఫీ ఆర్టిస్ట్ అవడం అవసరం లేదు. ఓ మరీ బ్యూటిఫుల్ గా రాయడం కూడా అవసరం లేదు. ఓకే, సో నీట్ గా రాస్తే సరిపోతుంది. కానీ గుడ్ హ్యాండ్ రైటింగ్, బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్, అది అడ్వాంటేజ్. మళ్ళీ చెప్తున్నాను. సో ఎవరెవరు లైక్ హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అండ్ హౌ మెనీ ఆఫ్ యూ డోంట్ హ్యావ్? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. సో నో ఎంబారెసింగ్ సిచ్యువేషన్. ఓకే, హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అంటే బాగాలేదు, మీరు ఏం చేయలేరు. జస్ట్ నాకు చెప్పండి కమెంట్ బాక్స్ లో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్, అది కూడా చెప్పండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోతే ఫస్ట్ థింగ్ ఇస్, ఎస్ యూ క్యాన్ స్కోర్ 90%. హ్యాండ్ రైటింగ్ మంచి ఉంటే అది ఒక అడ్వాంటేజ్, మోర్ మార్క్స్ క్యాన్ బి స్కోర్డ్. బట్ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అంటే 90% రాదా? వస్తుంది. ఎందుకు రాదు? లైక్ ఫ్యూ పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఏంటంటే, యూ కెన్ డిక్రీజ్ ద స్పీడ్. కొంతమంది ఏంటంటే మరీ స్పీడ్ గా రాస్తారు, టూ మచ్ స్పీడ్ లో రాస్తారు. సో మరీ అంత స్పీడ్ లో రాయకుండా కొంచెం మనం స్పీడ్ ని డిక్రీజ్ చేస్తే హ్యాండ్ రైటింగ్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. డోంట్ మిక్స్ క్యాపిటల్ ఆర్ స్మాల్ లెటర్స్. సగం క్యాపిటల్ లెటర్స్ లో, సగం స్మాల్ లెటర్స్ లో ఇలా కూడా రాస్తారు. సో అలా ప్లీజ్ అవాయిడ్ దాట్. దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ప్రెజెంటేషన్.
క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఆన్సర్ రాసారో దాంట్లో క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. స్పేసింగ్ ఇస్ మ్యాజిక్. మీ ఆన్సర్ రైటింగ్ లో స్పేసింగ్ అంటే స్పేసింగ్ గ్యాప్ వదిలేయడం, గ్యాప్ బిట్వీన్ టూ లైన్స్, గ్యాప్ బిట్వీన్ టూ వర్డ్స్, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ మేక్ యువర్ పేపర్ లుక్ మోర్ క్లియర్. ఓకే, సో అండర్లైన్ చేయడం. ఓకే, హ్యాండ్ రైటింగ్ బాగాలేదా అయితే కొన్ని పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్ ని ఫాలో అవ్వండి. అండర్లైన్ చేయడం, హెడ్డింగ్స్ ని రాయడం. ఓకే, అండ్ లాస్ట్ 30 days లో ఈ పాయింట్స్ అయితే ఖచ్చితంగా కవర్ చేసుకోవాలి. ఏంటి? డోంట్ ట్రై న్యూ హ్యాండ్ రైటింగ్. ఇప్పుడు వరకు హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అంటే మరీ కొత్తగా ఎక్స్పెరిమెంట్ అని చేయడం అవసరం లేదు. ప్రాక్టీస్ విత్ ద సేమ్ స్టైల్. వాట్ ఎవర్ హ్యాండ్ రైటింగ్ స్టైల్ యూ హ్యావ్, దాంతోనే మీరు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ ఎంత అయితే మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారో అది బెనిఫిట్. డైలీ రైటింగ్ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడం అది ఒక స్లో ప్రాసెస్. అంటే 30 days లో నేను ఒక బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ లో చేంజ్ చేసేస్తాను అంటే ఓవర్ నైట్ హ్యాండ్ రైటింగ్ ఏమీ చేంజ్ అవ్వవు. హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, జస్ట్ బిఫోర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్ యూ కెన్ నాట్ డూ దట్. కానీ ఇంప్రూవింగ్ మార్క్స్ ఇస్ అ ఫాస్ట్ ప్రాసెస్. సో దేని మీద మీరు ఫోకస్ చేయాలి? కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి, కీవర్డ్స్ మీద ఫోకస్ చేయండి, అలాగే మీ ప్రెజెంటేషన్ మీద ఫోకస్ చేస్తే హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోయినా కొంచెం కవరింగ్ అయితే ఉంటుంది. ఓకే, సో కాన్సెప్ట్, కీవర్డ్స్ అండ్ ప్రెజెంటేషన్ మీద ఫోకస్ చేయండి. ఇంకొకటి, ఈ 5 హ్యాబిట్స్ ని, ఇఫ్ యూ హ్యావ్ అ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, ఈ 5 హ్యాబిట్స్ ని ఫాలో అవ్వండి. పాయింట్ వైజ్ ఆన్సర్స్ ని రాయడం. ఆల్వేస్ ట్రై టు రైట్ ఇన్ పాయింట్ వైజ్. అది క్లారిటీ ఇస్తుంది మీ ఆన్సర్ రైటింగ్ లో. లీవ్ 1 line గ్యాప్. ఒక్కొక్క లైన్ గ్యాప్ వదిలేసేయండి. ఒక ఆన్సర్ అయిపోయిన తర్వాత ప్రాపర్ గ్యాప్ వదిలేయడం, 2 words మధ్యలో ప్రాపర్ గ్యాప్ వదిలేయడం, అండర్లైన్ చేయడం, నీట్ డయాగ్రామ్ వేయడం. ఓకే, డయాగ్రామ్ ని బ్యూటిఫుల్ గా వేయడానికి రాదంటే అట్లీస్ట్ నీట్ గా అయినా డ్రా చేయండి. అవాయిడ్ ఓవర్ రైటింగ్. ఓవర్ రైటింగ్ ని కూడా అవాయిడ్ చేయండి. సో ప్రాక్టీస్ అండ్ క్లారిటీ, దీస్ 2 are వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ 1 అండ్ స్టూడెంట్ 2 మీరే చూడండి. స్టూడెంట్ 1 ఏంటంటే హ్యాండ్ రైటింగ్ యావరేజ్ గా ఉంది కానీ పాయింట్స్ క్లియర్ గా రాస్తున్నాడు, అండర్లైన్ కీవర్డ్స్ ని అండర్లైన్ చేస్తున్నాడు, ప్రాపర్ స్టెప్స్ లో ఆన్సర్ ప్రెజెంట్ చేస్తున్నాడు. స్టూడెంట్ బి హీ హ్యాస్ సూపర్ బ్యూటిఫుల్ నీట్ హ్యాండ్ రైటింగ్ కానీ ఆన్సర్ ఇన్కంప్లీట్ గా రాయడం, కీవర్డ్స్ మిస్సింగ్ అవుతుంది, స్టెప్స్ ని రాంగ్ గా రాయడం. అయితే మీరే చెప్పండి కమెంట్ బాక్స్ లో, స్టూడెంట్ ఏ విల్ గెట్ మోర్ మార్క్స్ ఆర్ స్టూడెంట్ బి విల్ గెట్ మోర్ మార్క్స్? బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఉంది కానీ ఇవన్నీ పాయింట్స్ లేవు. హ్యాండ్ రైటింగ్ యావరేజ్ గా ఉంది కానీ ఇవన్నీ పాయింట్స్ ని కవర్ చేస్తున్నాడు. సో హూ ఈస్ గోయింగ్ టు గెట్ మోర్ మార్క్స్, స్టూడెంట్ ఏ ఆర్ స్టూడెంట్ బి? మీకే ఆన్సర్ తెలుస్తుంది. ఓకే, సో లాస్ట్ లో ఒకటే మాట చెప్తాను. బోర్డ్ ఎగ్జామ్ లో మన కంటెంట్ అంటే మన ఆన్సర్స్, ఓకే, అది కింగ్ అన్నమాట. క్లారిటీ అనేది క్వీన్ అన్నమాట. అండ్ స్టైల్ అంటే హ్యాండ్ రైటింగ్, బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఆర్ స్టైల్లో రాయడం అది ఆప్షనల్. అది ఉంది అంటే మంచిది, ఓకే, కానీ అది లేదంటే బాధపడదు. పేపర్ ప్రెజెంటేషన్ సరిగా చేయండి, నీట్ గా రాయండి, క్లారిటీగా రాయండి. మీ ఆన్సర్ కరెక్ట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే రీడబుల్ రైటింగ్, యువర్ రైటింగ్ షుడ్ బి రీడబుల్. ఎగ్జామినర్ ఈస్ ఏబుల్ టు రీడ్ యువర్ రైటింగ్ ఆర్ నాట్, అది ముఖ్యం. ఓకే, సో ఆన్సర్ కరెక్ట్ ఉందా లేదా ఎగ్జామినర్ అదే చూస్తారు. కీ పాయింట్స్ కవర్ అయిందా లేదా ఎగ్జామినర్ అదే చూస్తారు. స్టెప్స్ కరెక్ట్ గా ఉందా లేదా that will be observed by the examiner, but examiner will not sit and think అరే హ్యాండ్ రైటింగ్ బాగాలేదు కదా కొంచెం మార్క్స్ కట్ చేసేద్దాం. ఎగ్జామినర్ will never think like that. ఓకే, సో రీడబుల్ రైటింగ్, నీట్ రైటింగ్ తో మీరు రాయండి. పేపర్ ప్రెజెంటేషన్ మీద కొంచెం ఫోకస్ చేయండి అండ్ మీ ఆన్సర్ కరెక్ట్ ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లారిటీ అంటే పేపర్ ప్రెజెంటేషన్ ఇస్ క్వీన్, కంటెంట్ అంటే కరెక్ట్ ఆన్సర్స్ అది కింగ్. గుడ్ హ్యాండ్ రైటింగ్, బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అది ఆప్షనల్. అది లేదంటే అట్లీస్ట్ దీస్ 2 షుడ్ బి కవర్డ్. అర్థమైందా? సో దిస్ వాస్ ద సీక్రెట్. అండ్ ఇఫ్ like some of you asking can we get 90% even if we have bad handwriting or average handwriting? Yes, you can get. That is not at all impossible. సో ఇట్లాంటి ఎగ్జామ్ రిలేటెడ్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్ టు ద ఛానల్ బికాస్ next month is going to be very very important for class 10 SSC students. So see you in another video and e-book launching Saturday 31st రోజు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి because e-book is now available for YouTube students also.
సో బాయ్ అండ్ టేక్ కేర్.